హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే కోనసీమ తిరుపతి వాడపల్లి టెంపుల్ గురించి. ఈ ఆలయాన్ని ఎవరు కట్టించారు, ఆ ఊరికి వాడపల్లి అనే పేరు ఎందుకు వచ్చింది అనేది అన్ని వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఊరిని నౌకాపురం అని పిలిచేవారు. నౌక అంటే వాడ కాబట్టి వాడపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని నిర్మించిన వారు పెనపోతు గజేంద్రుడు. ఆయన వ్యాపార నిమిత్తం ఈ పక్కకు వస్తూ ఉండగా వరద ప్రభావం వల్ల ఆయన నౌకలన్నీ చల్లాచెదురైపోతాయి. తన నౌకలన్నీ దొరికితే వచ్చిన లాభంతో గుడి కట్టిస్తా అని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటాడు. ఆ రోజు స్వామివారు గజేంద్రుడి స్వప్నంలో కనపడి నీ నౌకలన్నీ ఒక తీరానికి చేరుకున్నాయని చెప్తారు. ఆ మర్నాడు గజేంద్రుడు వెళ్ళి అక్కడ చూడగా తన నౌకలన్నీ క్షేమంగా అక్కడే ఉంటాయి. ఆ నౌకలన్నీ దొరికిన తర్వాత ఆయన వ్యాపారంలో వచ్చిన లాభంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే శంఖ చక్రాలతో గదాధారుడై స్వామివారు దర్శనమిస్తారు. ఏ ఆలయంలో అయినా వెంకటేశ్వర స్వామివారికి శంఖు చక్రాలు మాత్రమే ఉంటాయి. ఏ ఆలయంలోనూ గద ఉండదు. కానీ ఈ ఒక్క ఆలయంలో మాత్రమే వెంకటేశ్వర స్వామివారు గదాధారుడై మనకు దర్శనమిస్తారు. ఇంకా ఈ గుడిలో ఉన్న విగ్రహం గురించి చెప్పాలంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామివారే ఎర్రచందనంతో ఒక రూపాన్ని ఏర్పరచుకున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామివారి రూపంలో శివయ్య దర్శనమిస్తారు. అక్కడ దర్శనమిచ్చే శివలింగాన్ని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాశీక్షేత్రం నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. 7 శనివారాల పాటు స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే అలాంటి కోరికైనా నెరవేరుతుంది. ధ్వజస్తంభం ముందు నిలబడి మన మనసులో ఉన్న కోరిక కోరుకుని 7 ప్రదక్షిణలు చేస్తే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. స్వామివారి కళ్యాణం చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీరామనవమి 3 రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారి కళ్యాణంలో భాగంగా రథోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. శ్రావణ శుద్ధ దశమి నుంచి మొదలుకుని పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం విశేషంగా జరుగుతాయి. ఈ ఆలయంలో శనివారం మినహా స్వామివారికి నిత్య 108 నామాలతో అష్టోత్తర పూజ నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి శనివారం తప్ప మిగిలిన అన్ని రోజులు నిత్య కళ్యాణం చేస్తారు. ఈ ఆలయంలోనే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తారు. పెళ్లి కాని వారు ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం చేయించుకుంటే పెళ్ళవుతుందని నమ్మకం. పూర్వం సనకాసనంద మహర్షి శ్రీవారి దర్శనానికి వైకుంఠానికి వెళ్ళగా స్వామి రాబోయేది కలియుగం, కలియుగంలో మానవ మాత్రులు దైవచింతన మర్చిపోయి డబ్బు సాధించడంలో లీనమైపోతారు. దాని వలన అవినీతి అరాచకాలు పెరిగిపోయి పెద్దల పట్ల గౌరవం లేకుండా వ్యాధిగ్రస్తులై ఉంటారు అని మహర్షి విష్ణువుతో అనగా అప్పుడు విష్ణువు ఇలా బదులిచ్చాను. భూలోకవాసుల పాపపుణ్యాలు చూచుకొనుటకై నేను భూలోకమునందు 4 చోట్ల వెలుస్తాను. అలా చెప్పిన తరువాత 3 చోట్ల శిలా విగ్రహ రూపంలోను, ఒకే ఒక చోట మాత్రం ఎర్రచందన రూపంలోనూ స్వామివారు వెలుస్తారు. ఆ భిన్నంగా దర్శనమిచ్చే క్షేత్రమే ఈ వాడపల్లి పుణ్యక్షేత్రం. అసలు ఈ స్వామివారికి వెంకటేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందో ఎవరు పెట్టారో మీకు తెలుసా? వేమంటే పాపాలను, కట అంటే తొలగించేవాడు అని అర్థం. అలా వెంకటేశ్వర స్వామి వారికి నారదుడు నామకరణం చేశారు. బైక్స్ మీద కానీ, కార్స్లో కానీ, ఆటోస్ లేదా ట్రావెల్ బస్సెస్ అవి బుక్ చేసుకుని వచ్చే వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఇదేనండి. మన మనసులో ఒక కోరిక కోరుకుని ఆ స్వామివారిని తలుచుకుని ఆ కాయిన్ కనుక నిలబెడితే మన కోరిక నెరవేరుతుందంట. పూర్వం ఈ ఆలయం చాలా లోతుగా ఉండేది. ప్రతి సంవత్సరం గోదావరి రావడంతో ఈ ఆలయంతో పాటు ఊరంతా కూడా మునిగిపోయేది. మెల్లిమెల్లిగా ఈ ఆలయాన్ని బాగా డెవలప్ చేశారు. భక్తులు ఏ సమయంలో వచ్చినా సరే ఇబ్బంది లేకుండా నిత్యాన్నదానం కూడా చేస్తున్నారు. ఆ గుడి పరిసరాల్లో మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తున్న ఈ వస్తువులను తీసుకోకుండా తిరిగి వచ్చేస్తామా చెప్పండి? మీరు ఏ లొకేషన్ నుంచి వాడపల్లి వెళ్ళాలనుకున్నా రావులపాలెం వరకు వెళ్తే అక్కడ నుంచి డైరెక్ట్ గా టెంపుల్ కి బస్సెస్ ఉన్నాయి. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఆ సరౌండింగ్స్ లో ఉన్న ఒక టెంపుల్ గురించి టుమారో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.